తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియటంతో రేపో మాపో పార్లమెంటు ఎన్నికల ఫలితాల విడుదల వేళ తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు. శుక్రవారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో కళ్యాణ్తో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచంద్రను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్లో 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించిన ఏసీబీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఏసీబీ తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఏసీబీ లోక్సభ ఎలక్షన్స్ ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ మరోసారి జోరు పెంచడంతో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కేసీఆర్ హయాంలో దూకుడు పెంచిన తలసాని ఇప్పుడు ప్రభుత్వం మారటంతో తలసాని పరిస్థితి ముందుగొయ్యి అన్నట్లుగా ఉంది. ఇప్పటికే రేవంత్ పాలనలో మల్లారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలకే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక ఇప్పుడు తలసాని వంతుకు వస్తుందా అనేది బీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. గొర్రెల పంపిణీ స్కీమ్లో తలసాని పాత్ర ఉన్నట్లు రుజువైతే తలసాని కటకటాల పాలవక తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరూ అరెస్టుతో తలసాని గుండెల్లో గుబులు మొదలైందని వార్తలు గుప్పమంటున్నాయి. ఇక త్వరలో గొర్రెల పంపిణీ స్కీమ్లో తలసాని చేసిన అవకతవకలను బయటికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఓఎస్డీ కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచంద్రను అరెస్టు చేసినట్లు తెలియవచ్చింది. నెక్స్ట్ ఫోకస్ తలసానేనా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.